2025లో మిడిల్ ఈస్ట్ మళ్లీ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య నేరుగా జరిగిన యుద్ధం అంతర్జాతీయంగా పెద్ద సంచలనంగా మారింది. ఇది కేవలం రెండు దేశాల మధ్య యుద్ధం కాదు, ఇది ప్రపంచ శాంతి, భద్రత మరియు రాజకీయ సమీకరణాలపై గంభీర ప్రభావం చూపించింది. శత్రుత్వం, పాత గొడవల నేపథ్యం. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య వివాదం గత దశాబ్దాలుగా కొనసాగుతోంది. 1979లో ఇరాన్ విఫలం తర్వాత ఈ శత్రుత్వం పెరిగింది. ఇరాన్ అణు కార్యక్రమం, ఇజ్రాయెల్పై ఇరాన్ మద్దతుతో దాడులు, ప్రాంతీయ హోదా కోసం పోటీ, ఇవన్నీ ఈ గొడవలకు కారణాలు. యుద్ధం ఎలా మొదలైంది? 2025 జూన్ 13న ఇజ్రాయెల్ అకస్మాత్తుగా ఇరాన్పై భారీ వైమానిక దాడులు ప్రారంభించింది. దాదాపు 200 యుద్ధ విమానాలు, 100కు పైగా టార్గెట్లు, అణు కేంద్రాలు, సైనిక స్థావరాలు, కమ్యూనికేషన్ హబ్బులపై దాడులు. పలువురు ఇరాన్పై స్థానిక అధికారులు, అణు శాస్త్రవేత్తలు చనిపోయారు. అమెరికా పాత్ర, ట్రంప్ జోక్యం. జూన్ 22న ట్రంప్ ఆదేశాలతో అమెరికా ప్రత్యక్షంగా యుద్ధంలోకి దిగింది. B-2 బాంబర్లతో ఇరాన్పై తీరని దాడులు చేశాయి. మొదట ట్రంప్ చర్చలతో పరిష్కరించాలనుకున్న పరిస్థితులు చెడిపోయాయి. దీనితో యుద్ధం మరింత తీవ్రంగా మారింది. ఇరాన్ కూడా ప్రతీకారంగా ఇజ్రాయెల్ నగరాలపై క్షిపణి దాడులు చేసింది. అంతేకాకుండా అమెరికా ఖతార్ సైనిక స్థావరాన్ని కూడా లక్ష్యంగా పెట్టింది. అంతర్జాతీయ స్పందన. యుఎస్, యూరోపియన్ యూనియన్, చైనా, రష్యా తక్షణ యుద్ధ విరమణ కోరాయి. చైనా, రష్యా, అమెరికా జోక్యంపై తీవ్ర విమర్శలు చేశాయి. అరబ్ దేశాలు యుద్ధాన్ని ఖండించాయి, కానీ ఇరాన్కు మద్దతు ఇవ్వలేదు. ఖతార్, తుర్కీ చర్చలకు వేదికగా మారాయి. నష్టాల లెక్కలు. ఇరాన్ నష్టం 865 మంది మృతి, 215 మంది సైనికులు, 363 సాధారణ ప్రజలు, 3396 మంది గాయపడ్డారు. 14 మంది అణు శాస్త్రవేత్తలు చనిపోయారు. అణు కేంద్రాలు, సైనిక వ్యవస్థల ధ్వంసం. ఇజ్రాయెల్ నష్టం 24 మంది మృతి, 592 మంది గాయపడ్డారు. కొద్ది చోట్ల మౌలిక వసతులు నాశనం. ఇజ్రాయెల్కు తక్కువ నష్టం రావడానికి వారి అధునాతన రక్షణ వ్యవస్థలు, ఐరన్ డోమ్, డేవిడ్ స్లింగ్ వల్లే అని చెబుతున్నారు. యుద్ధ విరమణ ఎలా జరిగింది? జూన్ 23న ఖతార్ మధ్యవర్తిత్వంతో యుద్ధం విరమణ జరిగింది. మొదట ఇరాన్ దాడులు ఆపింది, తర్వాత 12 గంటలకి ఇజ్రాయెల్ ఆపింది. కానీ చివరిదైన క్షణంలో ఇరాన్ మరోసారి క్షిపణి దాడి చేయడంతో ఇజ్రాయెల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎవరు గెలిచారు, ఎవరు నష్టపోయారు? ఇరాన్ అధికంగా నష్టపోయింది. అణు ప్రోగ్రాం, సైనిక నాయకత్వం దెబ్బతింది. ఇజ్రాయెల్ తక్కువ నష్టంతో తక్షణ లక్ష్యాలను సాధించింది, కానీ భవిష్యత్తు ప్రమాదాల బెదిరింపు ఉంది. అమెరికా సైనికంగా విజయవంతమైతే రాజకీయ విమర్శలు ఎదుర్కొంది. భవిష్యత్తు దిశ. ఇరాన్ అణు ప్రోగ్రాం మళ్లీ నిర్మించవచ్చు. ఇజ్రాయెల్ భద్రతపై ఇంకా అప్రమత్తంగా ఉంటుంది. మిడిల్ ఈస్ట్ లో శాశ్వత శాంతి ఇంకా దూరం. ఇంకా చివరగా 2025 ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం మిడిల్ ఈస్ట్ భద్రతా పరిస్థితిని పూర్తిగా మార్చేసింది. ఇరాన్కు భారీ నష్టం. ఇజ్రాయెల్ తక్షణ విజయంతో బయటపడినప్పటికీ దీర్ఘకాలికంగా పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేం. అమెరికా జోక్యం ఈ యుద్ధం ముగిసేలా చేసింది, కానీ ప్రశ్నలు మిగిలేలా చేశాయి. ఈ యుద్ధం మళ్ళీ ఓ విషయాన్ని రుజువు చేసింది: మిడిల్ ఈస్ట్ లో శాంతి అంత సులువు కాదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.